వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే జనాయ నాన్యః పంథా విద్యతే జనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈశ్వర సాక్షాత్కార అనుభూతి ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలన్నీ నాకు తెలిసిన విషయాలు, నేను చదువుకున్న విషయాలు అనేటువంటిదే కానీ నేను నా దేవుడు, నేను నా స్వామి. ఉద్యోగం చేస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి గ్రాహకుల్ని ఏ రకంగా పసిగడతాడో, వారు వచ్చేటువంటి ఉనికిని, వారు క్రయ విక్రయము చేసేటువంటి వ్యవహారము, లాభసాటి వ్యవహారం, వ్యాపారంలో చేసినట్టుగా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి బాధ్యతాయుతంగా వెళ్ళి పై అధికారి అప్పజెప్పినటువంటి వ్యవహారాన్ని ఎంతో నైపుణ్యముతో ఆవలీలగా చేకూర్చి పై అధికారి ఊహించిన దానికంటే ఇంకా గొప్పగా చేసి లాభసాటి పనితనాన్ని చూపించినప్పుడు ఆ యొక్క పై అధికారి ఇంకా మనల్ని బాధ్యత అప్పగించి మరింత దగ్గరగా చేరువగా చేసుకుంటాడు. ఆ విధముగానే ఈ యొక్క పరమేశ్వరుని యొక్క తత్వం సూర్యప్రకాష్ గారు పట్టుకుంటున్నారు, కానీ అదంతా ఉట్టిదే. భగవంతుని గుర్తు చేసుకోవడం అంతా ఉట్టిదే. స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు భోజనమే చేయాల్సిన అవసరం లేదు, నువ్వు భోజనం చేసేవాడివి కాదు, నీకు భోజనము జ్ఞానము. నువ్వు చేసే స్నానము, నువ్వు చేసే భోజనం ఈ దేహానికి వర్తిస్తుంది, నీకు వర్తించట్లేదు. జ్ఞానం తెలుసుకోవాలి. అన్నం ఎలా వచ్చింది, అన్నమును పరబ్రహ్మ స్వరూపం ఎలా అంటారు, ఆ బ్రహ్మ స్వరూపం ఈ ఆత్మతత్వంకు ఎలా వర్తిస్తుంది. ఈ నీళ్లు ఆపహ బ్రహ్మ, ఆపహ స్వరూపం. అద్భ్యా పృథివ్యా రసాచ్చ విశ్వకర్మణ సమవర్తతాగ్రే. పరమేశ్వరుడు నీటి పరమాణువులతో ఈ భూమిని ఏ రకంగా చేసి ప్రతి అణువణువున ఏ రకంగా ఇమిడి ఉన్నాడు. తప్పు చేసి దాక్కోవడానికి, తప్పు చేయడానికి నన్నెవరు చూడలేరు, నన్నెవరు పట్టుకోలేరు అనేటువంటి వైవిధ్యంగా ఎక్కడికి వెళ్ళాలి? నీటిలో ఉండాలా, భూమిలో ఉండాలా, ఆకాశంలో ఉండాలా, అగ్నిలో ఉండాలా? ఎక్కడ నేను ఉండాలి తప్పు చేయడానికి? తప్పు చేశామే అనుకుంటే తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్ళగలం? ఇందుగలడు అందు లేడని సందేహమే వలదు. ఎందెందు వెతికిన అందందే ఆ పరమేశ్వరుడు తన స్వస్వరూపముతో విద్యమానమై ఉన్నాడు. ఈ రహస్యాన్ని యశోద శ్రీకృష్ణుడికి అన్నము తినిపిస్తూ, శ్రీకృష్ణుడు అన్నము తింటూ పరిగెడుతుంటే ఇక్కడ కనపడితే ఇక్కడికి వెళ్ళగానే మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఎక్కడ లేడు భగవంతుడు. శ్రీకృష్ణునికి ఒక నాటకీయంగా మనకు పరమేశ్వరుని యొక్క వ్యాపకత్వాన్ని తెలియజేయడానికి
అమ్మ నోటిలో ముద్ద పెడుతున్నావా? ఈ పృథివీ ఈ పృథివియే నా యందుంది చూడు అనేటువంటి రహస్యాన్ని అమ్మ మన్ను తినంగా ఆ నోరు తెరవమనగానే భూమంతా నోటిలో తిరుగుతున్నట్టుగా. ఎక్కడ లేడు భగవంతుడు. అణువణువును ఇమిడి ఉన్నట్టుగా. అతని అనుభూతిని ఈ సుఖం ఎక్కడికెళ్ళి వస్తుంది? తప్పు చేసినప్పుడు ఈ దుఃఖం ఎక్కడికెళ్ళి వస్తుంది? తప్పు ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తప్పు ఎక్కడి నుంచి జరుగుతుంది? శిక్ష ఎక్కడి నుండి వస్తుంది? శిక్షించేదెవరు? సుఖపెట్టేదెవరు? ఈ అనుభూతి మనకు రావాలి. వేదము చదివితే ఇవన్నీ వస్తాయి. వేదము చదవనంత వరకు ఇవేవి తెలియవు. వేదము రానంత వరకు, చదవడం రానంత వరకు ఇవన్నీ అనుభూతులతో మనం సరిపుచ్చుకోవాల్సిందే. ఇందాక అంటున్నారు కదా, నేను మా అమ్మ నాన్న కడుపున పుట్టాను. మా ఏంటిది, నీవేంటిది, పరాయేంటిది, నా వాళ్ళేంటి, నీ వాళ్ళేంటి? పురుషుని శరీరం నుండి స్త్రీ గర్భాశయానికి రప్పిస్తున్నాడు. అక్కడ పిండంగా తయారు చేసి పుట్టిస్తున్నాడు. అంత మాత్రాన నా వాళ్ళు, నీ వాళ్ళు అనేది ఏమీ లేదు. స్వార్థపూరితమైనటువంటి ఈ ప్రపంచంలో నిమిత్తం వారి ద్వారా అభివ్యక్తమయ్యాం. అంతవరకే. ఆ తర్వాత భగవంతుడు చూపిస్తున్నటువంటిది వారి స్వార్థం వారిదే, మన స్వార్థం మనదే. వారి శ్వాస వారే తీసుకుంటున్నారు, మన శ్వాస మనమే తీసుకుంటున్నాం. వారి చూపు వారే చూస్తున్నారు, చూపు మనమే చూస్తున్నాం. వారి సుఖ దుఃఖాలు వారే, మన సుఖ దుఃఖములు మనమే. వారి ఎదుగుదల మన ఎదుగుదల, వారి చావు పుట్టుకలు మన చావు పుట్టుకలు. ఎవ్వరికి ఎవ్వరు అడ్డుపడేది లేదు. ప్రతిదీ నిమిత్తం వారు, అంతవరకే. మా వాళ్ళు మీ వాళ్ళని కాదు. పుట్టిన తర్వాత తల్లిదండ్రుల కడుపు నుంచి ఎవ్వరూ పుట్టరు. పుట్టిన తర్వాతనే వారి తల్లడిల్లే తత్వంతోటే తల్లిదండ్రులను పడతారు. ఇప్పుడు పిల్లలను అమ్మేవారు, చంపేవారు, తల్లిదండ్రులను చంపేవారు అంతా ఉన్నారు. మరి వారు కూడా వారి కడుపున పుట్టారు. అందుకని ఇది మన బయటి వ్యవహారాన్నే చూసుకుంటున్నాం తప్ప ఈశ్వరీయ తత్వం, అనుభూతి అనేటువంటిది లేదు. చెట్లు నాశనం అవుతున్నాయి. భగవంతుని ఎరగని మనుష్య జీవితం కూడా నాశనం అవుతుంది. ఇది బయటది. ఎండిపోయిన ఉల్లిగడ్డ మీద పొర ఎండిపోతే ఆ ఎండిపోయినది గాలికి ఎట్లయితే ఊడిపోతుంటుందో ఆ పొర గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ ఉల్లి తత్వం గురించి. ఉల్లి తత్వం ఎక్కడుంది? ఏ పొరలో ఉంది? దానిని పట్టుకోవాలి. ఇది ఉల్లిగడ్డలో ఉల్లిపొరం, ఉల్లి పొరల్లో ఉల్లితత్వము, ఎల్లిపాయల్లో ఎల్లితత్వం, ఆ ఘాటుతత్వం ఎక్కడ ఉంది? మిరపకాయలో ఘాటుతత్వం ఎక్కడ ఉంది? ఉప్పులో ఆ యొక్క విషమయమైనటువంటి తత్వం అది ఎక్కడ ఉంది? నిమ్మ రసంలో పులుపు తత్వం ఎక్కడ ఉంది? ఆ విధంగా పట్టుకోవాలి. దీనిని ఆత్మతత్వం. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? భగవంతుడు ఈ యొక్క చూపు ఎవరిచ్చారు? ఎవరిస్తే చూస్తున్నావు? ఇది చూపు నాదే, నేనే చూస్తున్నాను అని అంటే ఆ గుడ్డివాడే ఎందుకు చూడట్లేదు? ఆ మూగవాడు ఎందుకు మాట్లాడట్లేదు? ఆ కుంటివాడు ఎందుకు నడవలేకపోతున్నాడు? ఆ తొంటవాడు ఎందుకు చేతితో పని చేయలేకపోతున్నాడు? ఆ అజ్ఞాని వేదం పట్టుకొని ఎందుకు చదవలేకపోతున్నాడు? దానికి ప్రారబ్ధం, దానికి యోగ్యత, అర్హత వారు కోల్పోయారు కాబట్టి వారి వరకు రాలేదు, మన వరకు వచ్చింది. అంతే తేడా. భగవంతుని అనుగ్రహం మన మీద ఉంది. వారు ఆ అనుగ్రహానికి నోచుకోలేదు, మనం నోచుకున్నాం. ఇంతే తేడా. మనకు సమయానికి కంచంలోకి అన్నం వస్తుంది. ఎంతో మందికి అది రావట్లేదు. దానికోసం తహతహలాడుతున్నారు. కొంతమంది విసిరేసిన ఎంగిలి విస్తరాకుల్లో ఏరుకోవడానికి పూట గడుపుతున్నారు.
ఏరుకొని పూట గడుపుతున్నారు. మనకు వారికంటే మనం ఎంతో ఉత్కృష్టమైనటువంటి వాళ్ళు. తల్లిదండ్రి సరైన వారు లేక, గురువు సరైనటువంటి వాడు దొరకక, మనము యథార్థమైనటువంటి జ్ఞానం ఇన్నాళ్ళు గ్రహించలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంకా గ్రహించలేదు. ఇంకా మనకు తెలియలేదు. ఇప్పుడిప్పుడే ప్రయత్నం చేస్తున్నాం. ఇమడాలి గదా! అరిగించుకోవాలి గదా! ఇప్పుడిప్పుడే మనం పదార్పణం చేయాలనుకుంటున్నాం. ఇంకా చేయలేదు. చేస్తే ఈ అనుబంధాలు అక్కర్లేదు. ఈ ఉద్యోగం, ఈ వ్యాపారం, ఈ దేహ సంబంధం, ఈ భోజనం ఇవన్నీ అక్కర్లేదు. అందుకే పతంజలి మహర్షి చెప్తున్నాడు, కంటకూపేక్షుత్ పిపాస నివృత్తి. నువ్వు దేహము కాదు, దేహములో ఉన్నావు. నువ్వు తినిపించే భోజనం నీ దేహానికి తినిపిస్తున్నావు. సూర్యప్రకాష్ గారు, దేహానికి అన్నం తినిపిస్తున్నావు. ఆత్మకు జ్ఞానం కావాలంటే విద్వాంసుని యొక్క సాంగత్యంలో ఉండాలి. గురువు యొక్క సాంగత్యంలో ఉండాలి. వేదం పట్టుకోవాలి. వేదం చదవాలి. అర్థం గురించి ఆలోచించు. వేదం చదవడం ప్రారంభించు. ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీ అంతఃకరణంలో, మన యొక్క అంతఃకరణంలో చీకటిలో ప్రకాశము వలె ప్రతి విషయంలో కలుగుతుంటాయి. అందుకని ఈ యొక్క వ్యాఖ్యానం, వేదమంత్రాల వ్యాఖ్యానము, వేదమంత్రాల యొక్క శబ్దార్థము ఎవరైతే రాశారో వారి ఊహ అనుసారంగా మనం వారితో ఏకీభవిస్తాము. కానీ ఈ శబ్దాలు ఎవరి నుంచి అయితే వచ్చి ఏ విషయం అయితే తెలియజేయనవుతుందో ఆ పరమేశ్వరునితోటి మనం ఏకీభవించలేము. మధ్యలో ఒక గురువుని పెట్టుకుంటున్నాం. దయానంద సరస్వతి అన్నాడు, నువ్వు నన్ను మధ్యలోకి తీసుకురావద్దు. ఇదిగో వేదం, అదిగో దేవుడు. నువ్వు ఏం సాధించుకుంటావో, ఏం పొందుతుంటావో అది నీ ఇష్టం అన్నాడు. మనం వేద వ్యాఖ్యానం, వేద శబ్దాల అర్థాలు ఒక వ్యక్తి ఊహించుకున్నటువంటివి. అది ఆయన ప్రతిభ, అది ఆయన తెలివి. దీంట్లో మన జీవితాలన్నీ ఎంగిలి జీవితాలే. ఎవరో వాడుకున్నటువంటివి, ఎవరో ఊమేసినటువంటివి. భగవంతుడన్నాడు, బిడ్డ ఇదిగో వేదం. ఈ వేదాన్ని చదివితే నువ్వు నా వాడివి అవుతుంటావు, నా దగ్గరకు వస్తుంటావు. మన వెంటబడి మనం ఏ శరీరంతో ఉన్నామో, ఏ జన్మలో ఉన్నామో, ఏ ఖండాంతరంలో ఉన్నామో, ఏ ద్వీపంలో ఉన్నామో, ఏ దేశంలో ఉన్నామో, ఏ భాష తెలిసిన వారిమో, మన చావు పుట్టుకల రహస్యానికి మనల్ని అవగాహన కల్పించడానికి పురోహితుడు వచ్చి, పూజ పేరుతోటి ధర్మోపదేశకులు, ఆచార్యులు వచ్చి మనల్ని ఊరికే ప్రభావితం చేయట్లేదు. వారు వచ్చిన పని పూజ చేసిపోవడం. కానీ వచ్చిన వాడు మనకింత పూసిపోతున్నాడు. దేవుడంటే ఈ రకంగా, దేవుడిని తెలుసుకోవాలి, దేవుడు మనల్ని ప్రభావితం చేసిపోతున్నాడు. అంటే ఎవరో వచ్చి మనల్ని ప్రభావితం చేస్తే, మనకు తెలిసిన భాషలో మనల్ని మెప్పించి భగవంతుడు ఈ దూత చేత సందేశం మన వరకు చేరవేసి, ఈ దూత ద్వారా, ఈ పురోహితుని ద్వారా, ఈ పండితుని, ఈ ఆచార్య, ఈ గురువు ద్వారా మన వరకు సందేశం పంపించి మనల్ని మెప్పించి, మన సందేహ నివృత్తి గావించి మన చెంతకు రప్పించుకుంటున్నాడు దేవుడు. ఇక్కడ దేవుడు. పుట్టేటువంటి శిశువుకు ఎవరూ లేరని తల్లి ఎక్కడ నిర్లక్ష్యం చేస్తుందోనని శిశువు పక్కలో పడుకోబెట్టి సేవ చేయిస్తున్నాడు. శిశువుకు పాలు అందని నాడు శిశువు కంటే ముందు తల్లిని లేపి ఉగ్గన్నం తయారు చేయించి అన్నప్రాసనం చేయిస్తున్నాడు.
మనము అన్ని విషయాలు తెలియని విధంగా ఉండి, అన్నీ తెలుసుకోవాలి అనంటే తల్లిదండ్రులు తప్పనిసరి అని చెప్పి తల్లిదండ్రుల కడుపుననే పుట్టిస్తున్నాడు. ఒక చెట్టుకు కాయిస్తలేడు. ఒక భూమిలో పుట్టిస్తలేడు. వాం వర్షాలు వస్తున్నప్పుడు మేఘాలు గర్జించి వర్షాలు వస్తున్నప్పుడు ఆ పైనుంచి కప్ప పిల్లలు, చేప పిల్లలు వచ్చినట్టుగా ఆ పైనుంచి రాల్చట్లేదు. ఒక పద్ధతి ప్రకారంగా, ఒక వ్యవస్థితముగా తల్లిదండ్రి శారీరక జన్మనిచ్చిన గురువు దగ్గరికి నడిపించి అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి తపస్సు చేపిస్తున్నాడు. మనం మాట్లాడేటువంటివి జన్మాంతరంతోటి వస్తున్నటువంటి అపశబ్దాలు. మన తల్లిదండ్రుల సంసర్గంలో ఉంటున్నటువంటి అపశబ్దాలు. మనం ఎవరితో ఉంటున్నామో, ఎవరితో ఎవరితో ఆడుకుంటున్నామో, ఎవరితో పడుకుంటున్నామో, ఎవరితో ఆహ్, నవ్వుతున్నామో, తుల్లుతున్నామో, ఆ సంసర్గంలో వచ్చినటువంటి శబ్దజాలాన్ని ఇవి మాట్లాడుతున్నాం. గురువు అంటున్నాడు, అవి కాదు, అది కాదు. ఓం జాతకర్మ సంస్కారంలో ఓం తోటి ప్రారంభింపజేస్తున్నాడు. నాలుక మీద కళ్ళు గూడా తెరవనటువంటి ఆ శిశువుకు నాలుక మీద ఓం రాయించి అక్కడికెళ్ళి ప్రారంభింపజేస్తున్నాడు. చెవులో చెప్పిస్తున్నాడు. ఓం వేదోసి. నువ్వు స్త్రీవి కాదు, నువ్వు పురుషుడివి కాదు. నువ్వు వేదం. వేదం అంటే జ్ఞానం. ఎరుగబడేవాడు, తెలుసుకోబడేవాడివి. ఈ వ్యవస్థంతా చేస్తున్నటువంటి వాడు దేవుడు. భూమి కొని వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారుడు సాగు చేసి భూమి, నేల, మాలి, నీరు, గాలి, సూర్యరశ్మి అన్నీ ఒకటే. కానీ ఏ విత్తనం నాటుతుంటే ఆ చెట్టొస్తుంది. ఏ చెట్టుకు ఆ పండొస్తుంది. ఏ పండుకు ఆ రుచి ఉంటది. నిమ్మ చెట్టు కోసం వేరే భూమి, వేప చెట్టు కోసం వేరే భూమి కాదు. దీనికి వేరే నీళ్ళు, దానికి వేరే నీళ్ళు, ఆడవాళ్ళకు వేరే వ్యవస్థ, నపుంసకులకు వేరే వ్యవస్థ. ఇది కాదు. అందరికీ ఒకటే. వారి వారి ప్రారబ్ధం. ఇదంతా వ్యవస్థ చేస్తున్నటువంటిది వాడు దేవుడు. ఈ విధంగా లోతుగా తెలుసుకోవాలి. తెలిసిన విషయాలు కాదు, విన్న విషయాలు కాదు. తెలిసినవి, విన్నవి మనల్ని కాపాడలేవు. మన అనుభవం మనల్ని కాపాడుతుంది. అందుకే పిల్లలకు, పసిపిల్లలకు తల్లిదండ్రులను కాపలబెట్టి మరి పెంచుతున్నాడు. పెంపకం గావింపజేస్తున్నాడు దేవుడు. నిప్పు దగ్గరికి పోనివ్వకుండా, హింసక ప్రాణుల దగ్గరికి పోనివ్వకుండా, బావిలో పడకుండా, కరెంటు వైర్లను పట్టుకోకుండా, కాపలా పెట్టి మరి కాపాడుతూ మనల్ని పెంపకం గావింపజేస్తున్నాడు. పశువుల దగ్గర పశువుల కాపరి పశువులను ఏ రకంగా కాపాడుతుంటాడో ఆ విధంగా మనల్ని అనుక్షణం మనం ఎదిగేటప్పుడు, మనం ఎదిగిన తర్వాత మన బుద్ధి వికాసం అయ్యేటప్పుడు చావు పుట్టుకల పేరుతోటి, పండుగల పేరుతోటి, సంస్కారాల పేరుతోటి ఏదో విధంగా దూతలను పంపించి మనకు జ్ఞానోదయం కలిగింపజేస్తున్నాడు. మనల్ని మెప్పిస్తున్నాడు. సంస్కృతంలో కాదు, మనకు తెలిసిన భాషలో మనకు అర్థమయ్యేలా విడమర్చి చెప్పేటువంటి ఆ తెలుగు భాష వచ్చేటువంటి ఆ ఇంగ్లీషు, మరాఠీ, ఉర్దూ మనం ఏ భాషలో, ఏ ద్వీపంలో ఎక్కడ ఉన్నవారమైనా సరే మన దగ్గరికి రప్పింపజేసి చేస్తున్నాడు. ఇదంతా మన కోసం చేస్తున్నాడు. ఇలా చేసేవాడు దేవుడు.
తెలిసిన విషయాలు కాదు. తెలిసిన విషయాలు అవి తెలిసినయి అంటే ఎవరో చెప్పారు మనం తెలుసుకున్నాం. కాదు, మన అనుభవంలో చూడాలి. మన అనుభవంలో చూసినప్పుడు అప్పుడు ఈశ్వరీయ తత్వం మనల్ని తన్మయత్వం చేస్తుంది. పరమానందం. ఓహో! ఈ విధంగానా? ఈ విధంగానా? ఇది ఇలాగానా? ఉప్పంటే ఇలా ఉంటుందా? కారం అంటే ఇలా ఉంటుందా? పులుపంటే ఈ రకంగా ఉంటుందా? పులుపంటే నిమ్మకాయ కాదా? చింతపండు కాదా? కాదు అని జెప్పేసి పిండించి, పిండించి అవతల పడేస్తున్నాడు. మరి పులుపంటే ఏంటి? అనుభవం. కారం అంటే ఏంటి? అనుభవం. నొప్పంటే ఏంటి? అనుభవం. జ్ఞానం అంటే ఏంటిది? అనుభవం. ప్రతిదీ అనుభవంతో ఉంది. అనుభవంలో అనుభవంతో తెలుసుకున్నప్పుడే మనకు తెలుస్తుంది. వేద మంత్రాలు జ్ఞానం కాదు. ఖురాను, బైబిలు వ్యాఖ్యానం కాదు. మన అనుభవం. ఏ రకంగానైతే పుట్టినటువంటి శిశువును తల్లి చేత, ఆ తర్వాత తండ్రి వేలు పట్టుకొని నడవడం నేర్పడం, గురువు గారి చేత నల్ల పలక మీద తెల్లని గీతలు గీసుకుంటూ గీతల నుండి ఆ వర్ణమాల నేర్చుకొని అక్షరం నేర్చుకోవడం. ఆ విధంగా ఈ యొక్క వేదం అనేటువంటిది మనకు జ్ఞానోదయానికి కరదీపిక లాంటివే. కానీ ఆ కరదీపికతోటి, టార్చ్ లైట్ తోటి మనం పొందేటువంటి అనుభవం మనది. ఈ వేద మంత్రాల ద్వారా భగవంతుడు మనకు జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. భగవంతుడి సాక్షాత్కారం వేరు. భగవంతుడి గురించి తెలుసుకోవడం వేరు. మనం భౌతిక పదార్థాలతోటి, భౌతిక వ్యవహారంతోటి ఇది కాదు. అనుభవం లోతుగా తెలుసుకోవాలి. దేహాన్ని ఒలవాలి. అన్నమును ఒలిపిస్తున్నాడు కదా! ఆ రకంగా దేహాన్ని ఒలవాలి, ఇంద్రియాలను ఒలవాలి, ఆత్మను తీయాలి. ఆత్మను వెలికి తీసిన తర్వాత ఆత్మకు పరమాత్మ ఎక్కడ అవసరం? ఆ ప్రేమను మనం శబ్దాలతో చెప్పలేం. ఆ అనుభూతిని మనం ఇప్పుడు అందుకే ఆహ్, విడిపోయినటువంటి వారు చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు వస్తు కలవాలి అనుకున్నప్పుడు ఒక ఆనందం, దగ్గరికొస్తున్నప్పుడు ఇంకొక ఆనందం, ఎదురుపడినప్పుడు ఇంకొక ఆనందం. ఎదురుపడినప్పుడు చేతిలో ఏవున్నాయి అక్కడి అక్కడే పడేసి వచ్చి అమాంతంగా కౌగిలించుకున్నప్పుడు కళ్ళను మూయిస్తున్నాడు. శారీరక స్పర్శతోటి తన్మయత్వం, పరమానందం అనుభవింపజేస్తున్నాడు. అక్కడ దేహాలు లేవు. అక్కడ స్త్రీ పురుష తత్వం లేదు. చిన్న పెద్ద లేదు. ఏదీ లేదు. ఆ అనుభవంలో దేవుడు దొరుకుతాడు. మనం ఇంకా ఓనమాల పదార్పణం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. మనకు ఈశ్వర సాక్షాత్కారం అయ్యిందని గర్వించొద్దు. మనకు తెలిసింది ఇంకా చాలా తక్కువలో తక్కువ. తెలవాల్సింది చాలా ఎక్కువ. మాటలు తక్కువగా ఉండాలి. సారాంశం ఎక్కువగా ఉండేటట్టుగా మనం చెప్పగలిగిన రోజు మనకు భగవంతుడు వస్తుంటాడు. తెలుస్తుంటాడు. అనుభవోపేతంగా ఈ యొక్క విషయాన్ని ఈ విధంగా గ్రహించాలి. గ్రహించినప్పుడే మనం ముందుకు పోతుంటాం అని చెప్తూ మన ప్రకరణలో ముందుకు పోదాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి ఇదే విషయంలో. ఏమీ లేవా? సార్ ఓం. అడగండి. మనకు ఒక విషయము అనుభవం రావాలంటే, అనుభవం కంటే ముందు దానిది శాబ్దిక జ్ఞానము తెలిసి ఉండాలి కదా ఆచార్యజీ. శాబ్దిక జ్ఞానం తెలుసుకున్న తర్వాతనే దాన్ని మనన చింతన చేస్తూ నిధిధ్యాసనము అనుభవాత్మక జ్ఞానం ద్వారా పొందగలుగుతాం. అందుకే ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది ఏంటంటే వేదము చదవాలి. 4 వేదాలు చదవాలి. ఏకాంతంలో చదవాలి. ముందు ఆరంభించేటప్పుడు బయటకు వినపడేటట్టు చదవాలి. ఎప్పుడైతే లోపల అవయవాలకు కదులుతూ మనకు స్ఫూర్తి, ఉత్సాహం వచ్చినప్పుడు శబ్దము బయటకు రాకుండా చదవాలి. శబ్దం బయటకు రాకుండా చదివినప్పుడు భగవంతుని యొక్క స్ఫూర్తి మనకు అనుభవోపేతంగా తెలుస్తుంటుంటది.
ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వేదము చదవొద్దని కాదు, వేదముతోటే ఆరంభమవుతుంటది, ఓంకారంతోటే మన జీవితం ప్రారంభమవుతుంటది. కాబట్టి అక్కడ వేదంలో వ్యక్తి యొక్క అభిప్రాయం కాదు. దేవుడు అంటున్నాడు, ఇదిగో వేదం అని చెప్పేసి మనకి ఇచ్చినప్పుడు నువ్వేమనుకుంటున్నావు, నువ్వేం అర్థం చేసుకుంటున్నావు, నువ్వు చెప్పు. ఇది ఈశ్వరుని యొక్క సందేశం. నేనేం చెప్తాను, నాకు సంస్కృతం రాదు, ఏమి రాదు. రాదు కదా, నీకు వచ్చిందేంటో చెప్పు అని మన వ్యక్తిగత అభిప్రాయాన్ని భగవంతుడు మన భాషలో, మనకు వచ్చి రాని భాషలో మనం దాన్ని నేర్చుకోవాలి. మనకు రాని పదాలను గురువులను అడగాలి. గురువు యొక్క సాన్నిధ్యంలో జీవితం గడపాలి. అనుభవపేతంగా ఇల్లు, వ్యాపారం కొన్ని రోజులు వదిలేసి ఏకాంతంలోకి వెళ్ళాలి. మనం వ్యవస్థ చేయాలి. గురువు గురువు సాన్నిధ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అతనితో పాటు కూర్చుండి సాధన చేయాలి, అనుభవాన్ని పొందగలగాలి. అంతేగాని వేదమే చదవొద్దని ఓం ప్రకాష్ చెప్పట్లేదు. ఈ వేద వ్యాఖ్యానం ఏదైతే ఇతర పండితులు, ఆచార్యులు, దయానంద సరస్వతి లాంటి వాళ్ళు చేసింది ఏదైతే ఉందో అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం కదా. దానితో మనం ఏకీభవించినప్పుడు మన వ్యక్తిత్వ వికాసం ఎప్పుడు కలుగుతుంది? వారు వారు చెప్పినటువంటి భావాల్లో మనం నడిచినప్పుడు జిడ్డు కృష్ణమూర్తి చెప్తుంటాడు ఏంటంటే, నీకు భగవంతుడు నిన్ను ఒకరిలా పుట్టించలేదు. భగవంతుడు నిన్ను ఒకరిలా పుట్టించలేదు. పుట్టించినప్పుడు నువ్వు ఒకరి వెనుక ఎందుకు పోతావు? నీకు నీవుగా నీ కాళ్ళ మీద నిలబడి నీవు నీకు వచ్చినటువంటి భాషని ఇతరులతో చర్చించు. నేను సరిగానే ఆలోచిస్తున్నానా లేదా? ఈ ఉపనిషత్తులు, ఈ దర్శనాలు, ఈ వేద భాష్యాలు, ఈ గురువులు ఎందుకు అని అంటే, మనం సరైన దారిలో పోతున్నామా లేదా అనేటువంటి దానికి మనల్ని సవరించడానికి వారు ఉన్నారే తప్ప, వారి అడుగు జాడల్లో మనం పోతే గుడ్డోడు వెనుక గుడ్డోడు పోతున్నట్టుగానే మనము మన జీవితాన్ని కొల్లగొట్టుకోవడం జరుగుతుంది. అందుకే భగవంతుడు చెప్తున్నటువంటి రహస్యాన్ని దయానంద సరస్వతి సంధ్యోపాసన ఉపస్థాన చివరి మంత్రంలో చెప్తున్నది ఏంటంటే, దేవం దేవత్ర సూర్యం అగన్మజ్యోతిరుత్తమం. మనల్ని లేపుతున్నాడు. ఎక్కడికి లేపుతున్నాడు? ఉద్వయం ఉద్వయం తమసస్వరిస్వ పశ్యంతవుత్తరం. దేవం దేవత్ర సూర్యం అగన్మజ్యోతిరుత్తమం. మనకు ప్రారంభ దశలో మొట్టమొదట మనకు ఆధ్యాత్మిక స్ఫూర్తినిచ్చినటువంటి గురువు నుంచి మొదలుకొని ఈనాడు ఈ ఈశ్వర సాక్షాత్కారం, ఈ జీవన్ముక్త స్థితిని పొందేటువంటి అనుభవం చేకూర్చి అక్కడ చెప్తున్నాడు కదా, ఋగ్వేదం, యజుర్వేదం 11వ అధ్యాయంలో 31వ మంత్రంలో, నువ్వు ఇక్కడ ఉండవలసినటువంటి వాడు కాదు, పుణ్యలోకాలకు ఎక్కడైతే మీ పూర్వజులు, గురువులు, గొప్ప గొప్ప వారు వెళ్ళారో నువ్వు అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఇక్కడ ఈ దేహంలో, ఈ నిమ్న స్థలంలో ఉన్నావు ఏంటని ఈ చెప్పేటువంటి సందేశాలన్నీ దాని గురించే. స్వతహా నడవడం నేర్చుకున్నప్పుడే మనం వెళ్ళగలం. ఒకరు వెంటబడ్డప్పుడు వారి జీవితం అయిపోయిన తర్వాత మనం నడవలేము. అందుకని మన జీవితంలోంచి తల్లిదండ్రులను ముందుగా సాగనంపుతున్నాడు భగవంతుడు. మన కాళ్ళ మీద మనల్ని నిలబెడుతున్నాడు. మనం నిలబడ్డామో లేదో మన కడుపున ఇంకొకరిని పుట్టిస్తున్నాడు. వారికి మనం ఆదర్శంగా కావాలట, వారికి మనం నడవడం నేర్పాలట. ఇక్కడ తల్లిదండ్రులతోటి నేర్చుకోవాలట, అక్కడ పిల్లలకు నేర్పాలట. ఈ రకంగా భగవంతుడు చేస్తున్నటువంటి వ్యవస్థ. అందుకని వేదంతోటే మొదలవుతుంటది. ఇక్కడ నాణ్య పంథా విద్యతే నాయ, మరొక మార్గం ఏదీ లేదు. ఈ యొక్క మత సంప్రదాయాలన్నీ వేదానికి భిన్నంగా ఏవైతే కల్పించుకున్నామో అదంతా మన పైత్యమే. ఆ పైత్యమంతా పోయిన తర్వాత సహజ స్థితికి వచ్చినప్పుడే ఈ వేద మార్గం గుండానే మనకు జీవన్ముక్తి అనేది లభిస్తుంటది. అందుకని వేద భాష్యాలు చదవద్దని కాదు, మన వ్యక్తిగతమైనటువంటి సాధన చేసేటప్పుడు మూల వేదమే చదవాలి.
దాంట్లో ఏ భాష్యము అక్కర్లేదు. మీకు తప్పులు పోతాయని భయం వేస్తే ఆ తప్పుల పాపమంతా ఓంప్రకాష్కు తగలని. ఎందుకంటే ఇతడు లేనిది మనకు అంటగడుతున్నాడు కాబట్టి ఈ పాపమంతా అతనికి తగలని. కానీ మీరు కావాలని తప్పులు చేస్తే మాత్రం ఓంప్రకాష్ చేసే తప్పుల పాపం కూడా మీకు ఎదగలుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సాధ్యమైనంత వరకు చదవడం నేర్చుకోవాలి. ముందు గురువు దగ్గర కూర్చుని ఎట్లా చదవాలో నేర్చుకోండి. మీకు అందుబాటులో ఉన్నవారు ఎవరితోటైనా సరే, మీ ఇంటికాడ పురోహితం అది ఇదేం కాదు. సమయం తీసుకొని వేదం ఎట్లా చదవాలో చెప్పండి, నేర్చుకోండి. వేదం తప్పనిసరిగా చదవాలి. చదివినప్పుడు అనుభవంలోకి భగవంతుడు వస్తాడు, మనల్ని ప్రభావితం చేస్తుంటాడు. అందుకని ఈ రిషి దయానందుని భాష్యం కానీ, యాజ్ఞవల్కుని ఈ యొక్క బృహదారణ్యక ఉపనిషత్తు లాంటి ఇవి కానీ, ఇవి వీడి సమయంలో స్వాధ్యాయంలో చేసుకోవాలి. ఓం ఆచార్జీ నమస్తే. ముందు గట్టిగా చదవాలంటే నాకు అర్థం కాలేదు ఆచార్య. తర్వాత నెమ్మదిగా చదవాలి. వర్ణాల ఉచ్చారణ రావాలి కదా, ఉచ్చారణ స్పష్టంగా రావాలి కదా. ఉచ్చారణ చేయడం స్పష్టం, అదంతా ఉట్టి నాటకం. భగవంతుడు దాని వెనుక పెట్టినటువంటి ఏంటంటే మన లోపల ఉన్నటువంటి అవయవాలు కదలాలి. అవి నిలబడి ఉండకూడదు. నిలబడి ఉంటే వాటి మీద కొవ్వు పేరుకుపోతుంది. కొవ్వు పేరుకుపోతే ఎంతో అనారోగ్యం వస్తుంటది. కాబట్టి మనం చదవడం వల్ల ఇప్పుడు మనసా పరిక్రమ మంత్రాల్లో మొదటి చరణంలో కొంత ఆగాలి, రెండవ చరణంలో కొంత ఆగాలి. అవి అంత చదివే వరకు అయంతైధ్వ ఆత్మ ఈ యొక్క సమిధాదాన మంత్రం, పంచగ్రితాహుతి మంత్రం పూర్తి ఒకే శ్వాసలో చదవాలి. స్తుతామయ వరద వేద మాత ఈ మంత్రాన్ని పూర్తిగా ఒకే శ్వాసలో చదవాలి. ఎంత శ్వాస కావాలి? దాంట్లో ప్రాణాయామం జరగట్లేదా? దాంట్లో అవయవాలు కదలట్లేదా? ఇవన్నీ వేద మంత్రాల వెనుక మహావిజ్ఞానం ఉన్నది. అందుకని ముందు ఉచ్చారణ బయటకు వినపడేటట్టుగా చదివితే ఆ అవయవాలన్నీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంటాయి, మంచిగా పనిచేస్తుంటాయి. వాటి మీద పేరుకుపోయినటువంటి కొవ్వు కరిగిపోతుంటుంటది. మనకు ఎటువంటి అనారోగ్యము రాదు. అప్పుడే సరే ఆచార్జీ, ఇంకొక ప్రశ్న. అన్నము అన్నారు కదా ఇందాక ఆచార్జీ, అన్నం తినకుండా ఉండాలా, తినకుండా ఉంటే బాగుంటుందా, తింటే బాగుంటుందా ఆచార్జీ? అది నాకు చెప్పండి. అన్నం తినకుండా ఉండకూడదు, అన్నం తినాలి. అన్నం తినకపోతే జీవితం లేదు. మనకు అన్నమే అవసరం లేదు. కళ్ళు మూసుకొని దేహం చేత సాధన చేయించి దేహిని దేహాంతర స్థితికి నడిపిస్తున్నప్పుడు అన్నం ఎక్కడున్నది? అన్న రసం ఉంటుందా? అన్న రసం ఉండదు, అన్నం ఉండదు. సాధన తర్వాత అమ్మగారు దేహానికి అన్నం అవసరం. ఇప్పుడు దేహాంతర స్థితికి మనల్ని నడిపిస్తున్నప్పుడు దేహమే లేనప్పుడు అన్నరసం ఎవరికి? అమ్మగారు. దేహం ఉంటేనే అంటున్నా ఆచార్య. మరి అదే ఇప్పుడు భగవంతుడు మన ఈ దేహం ద్వారా, ఈ శరీరం ద్వారా ఏంటంటే శరీరాతీత స్థితికి, దేహాంతర స్థితికి నడిపిస్తున్నాడు. మనం స్నానం చేస్తున్నప్పుడు మురికి వస్త్రాలను వదిలి స్నానం చేయించి శుభ్రమైన వస్త్రాలను ధరింపజేసేది ఇది పునర్జన్మ గురించి చెప్తున్నాడు. మృత్యువు గురించి మనకు అవగాహన చేస్తున్నాడు. కానీ జీవన్ముక్తిని పొందేటప్పుడు దేహమే లేనప్పుడు ఇక ఆ అన్నం ఏంటి, అన్నరసం ఏంటి, ఇంకేమిటి? అక్కడ అన్నం జ్ఞానం. మనకెంత బుద్ధి వికాసం, జ్ఞానోదయం అయితే అంత మనం అనుభవం పెరుగుతుంటది. అనుభవంతో నిలకడగా. ఇప్పుడు ప్రతి క్రియ నుంచి వెనకకు రప్పించేటువంటిది ఏంటి? ప్రతి అక్రియ, క్రియ చేసే క్రియ వెనుక అక్రియగా మనల్ని శాంతం ఎందుకు చేస్తున్నాడు? అసంతృప్తి నుండి సంతృప్తి దిశకు ఎందుకు నడిపిస్తున్నాడు అంటే ఇదంతా హిప్నోటిజం జరుగుతుంది, వశీకరణ జరుగుతుంది. దీని సారాంశం ఇక ముక్తికి వెళ్ళిన తర్వాత అప్పుడే వెంటనే నేను మళ్ళీ తిరిగి వస్తాను, నేను పునర్జన్మ ఎత్తాలి, నేను అమ్మ నాన్న కావాలి, నాకు బంధుమిత్రులు, శత్రువులు, ఈ షడ్రుచులు కావాలి, ఇది కోరిక ఉండకూడదు. అందుకని నిలకడగా అక్కడికి. అందుకే మన పని అయిన తర్వాత మనం ఎంత తృప్తిగా ఉంటాం, పని అయ్యేంత వరకు ఎంత ఉద్విగ్నంగా ఉంటుంటాం. ఒక్కొక్క బొట్టు మనల్ని ఈ శాంతి, ఈ సంతృప్తి ఇదంతా సమకూరుస్తున్నాడు.
సమకూర్పు చేసి మనల్ని అక్కడికి స్వర్గానికి నడిపిస్తున్నాడు. అనేక రుచులు కావాలని వెంట పడకుండా మనకి అవసరమైన భోజనం తీసుకోవాలి. మన శరీరాన్ని రుచులలో కాలక్షేపం, మనోరంజనం వరకే ఉంది. ఈ దేహంలో మనోరంజనం వరకే ఉంది. ఈ ఇంద్రియాలతో మనోరంజనం వరకే ఉంది. ఈ మనోరంజనమే మన జీవితం ఉద్దేశం కాదు కదా. అందుకనే మనల్ని గంభీరంగా తీసుకెళ్తున్నాడు కదా. ఇంద్రియాల నుండి ఇంద్రియాతీత స్థితికి, దేహం నుండి దేహాతీత స్థితికి నడిపిస్తున్నాడు కదా. తినేటువంటి స్థితి నుంచి తినకూడని స్థితికి, గట్టిగా ఎంత అశూద్రంగా ఎంత మూర్ఖంగా ఉన్నప్పుడు స్థూలమైనటువంటి ఘన పదార్థాలను తినిపిస్తున్నాడు. మళ్ళీ శరీరాన్ని వృద్ధావస్థలోకి తీసుకెళ్లి పళ్ళుడగొట్టి ఘన పదార్థం వద్దు, ఇక తరల పదార్థం నుంచి మొదలుపెట్టినటువంటిది మళ్ళీ చివరికి తరల పదార్థమే తినిపిస్తున్నాడు. ఈ ఊరికే కూర్చున్నాడు, కనబడుతుందా లేదా? కనబడుతుందా ఆచార్జీ? కనపడుతుంది. అన్ని అనుభవంలోకి రావాలి అంటే టైం చాలా అయితే, ఇదేం చిన్నది కాదు ఆచార్య. రహస్యం ఎంతో గొప్పగా ఉంది. ఇది వరకు చెప్పారు ఆచార్జీ కూడా. ఇది యథార్థం అనిపించింది కదా. అనిపించడము ప్రారంభం, అనిపించడము అనుభవం. ముందు అనిపించిన తరువాత దాని సాధనలో అనుభవం పొందగలగటం సాధన. వాళ్ళకి సమయం అంతా దీంట్లోనే పోయింది. అయినా మంచి విషయాలు బయటకు వచ్చినాయి ఆచార్య. అందరూ వెనకబడిపోతున్నారు, వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనకపోతున్నారు. ఆచార్జీ ఎలా ఆసనాలు వేసుకున్నా, నిన్న అయిపోయినాయి ఆసనాలు, బేగ వచ్చేసాం ఆచార్జీ. ఎలా ఆసనాలు వేసి ఎందుకు రాలే. మరి ఏదన్నా గేయం పాడండి. సమయం అయిపోయింది, ఇప్పుడు మొదలుపెట్టినా ఏది పూర్తి కాదు. ఈశ్వరుని విషయమే రావాలి. ఏది ఖండన మండనవద్దు, ఇంకెవ్వరి గురించి వద్దు, ఈశ్వరుని గురించే రావాలి. లేదంటే భాగ్యలక్ష్మమ్మ గారు ఏ చోట నేనేమి చేసినా అది వాడండి. ఓం నమస్తే ఆచార్య. సర్వభ్యో నమో నమః ఆచార్య. నేను ఇందూరులో ఉన్నాను ఆచార్యజీ, బాణాలో లేను. ఇంకొకరి దగ్గర ఉందా? లేదంటే దేవుడికేమో హాయిగా ఉన్నాను అనే పాట పాడిన ఆచార్య. ఆ తర్వాత పాటలో చాలా అంతరార్థం ఉంది కదా. దేవుడికే హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. ఈశ్వర సాక్షాత్కారం చేసుకున్నప్పుడు, ఈశ్వరుని గురించి చూసినప్పుడు ఈ యొక్క విషయాన్ని ప్రతి విషయంలో దేవుణ్ణి చూసి జీవుణ్ణి వేరుగా, జీవుడు చేసేటువంటి చిలిపి చేష్టలు, దేవుడు చూపించేటువంటి దేవుడి యొక్క విద్యమానతను కవి వర్ణిస్తున్నాడు. దేవుడికే హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. మనిషికి సుఖములనివ్వాలని తనువును మనసును ఇచ్చాడు, అత్యాశలు ఆడంబరముతో ఈ మనిషి బాధలు పడుతున్నాడు. దేవుడికే హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. పిడికెడు హృదయం ఇచ్చాడు, కడివెడు ప్రేమను నింపాడు. పిడికెడు హృదయం ఇచ్చాడు, కడివెడు ప్రేమను నింపాడు.
వేషం రోషం అసూయ పగలతో ఈ మనిషి కష్టముల పడుతున్నాడు. దేవుడికే హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. మట్టి బొమ్మలకు ప్రాణమునిచ్చి మనుగడ మనిషికి ఇచ్చాడు. మట్టి బొమ్మలకు ప్రాణమునిచ్చే మనుగడ మనిషికి ఇచ్చాడు. మమకారాలతో స్వార్థ బుద్ధితో ఈ మనిషి నలిగి చేస్తున్నాడు. దేవుడికి హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. పలు రకములుగా సృష్టిని చేసి సుఖపడమని మనిషిని పంపాడు. పరుల సుఖమును ఓర్వలేక ఈ మనిషి దుఃఖముల పడుతున్నాడు. దేవుడికి హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. దయామయుండై దైవము మనిషికి అన్ని సమకూర్చుచున్నాడు. దయాహీనుడై క్రూర బుద్ధితో ఈ మనిషి ప్రాణి వధ చేస్తున్నాడు. దయామయుండై దైవము మనిషికి అన్ని సమకూర్చుచున్నాడు. దయాహీనుడై క్రూర బుద్ధితో ఈ మనిషి ప్రాణి వధ చేస్తున్నాడు. దేవుడికి హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. త్యాగశీలి అయి జగతిని చేసి తరించమని మనిషిని పంపాడు. త్యాగశీలి అయి జగతిని చేసి తరించమని మనిషిని పంపాడు. త్యాగము వీడి ఇంద్రియ వశుడై తరించు మార్గము మరిచాడు. త్యాగము వీడి ఇంద్రియ వశుడై మనిషి ఈ తరించు మార్గము మరిచాడు. దేవుడికి హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. ఇంకా సమయం ఉన్నది కాబట్టి ఏ చోట నేనేం చేసినా కూడా పాడండి. నేను పాడిన ఆచార్య. మీరు మీరు అయోగ్యం, మీరు అసలు పాడకూడదు, ఇంకోరన్నా పాడ. దేవుడు చెప్పేది అందరినీ. ఏ చోట నేనేమి చేసినా నీ పాటనే పాడేదా, నీ మేటి గుణములే చాటేదా. ఏ చోట నేనేమి చేసినా నీ పాటనే పాడేదా. అమ్మగారు జో కొడుతున్నట్టుగా ఉన్నది పొద్దుటి పూట. నిద్రమత్తులో ఉండి జో కొడుతున్నట్టుగా నిద్రపోండి జో జో పాప అన్నట్టుగా ఉన్నది. ఆధ్యాత్మికం పాడేటప్పుడు మత్తు పోయి ప్రేరణ కలగాలి, ఉత్సాహం కలగాలి. అమ్మగారు గట్టిగా పాడండి. పాడుతున్నాను. నిన్ను మించినదేదైనా కలదా, నిఖిలాధిపతి నీవేగా బలదా. నిన్ను మించినదేదైనా కలదా, నిఖిలాధిపతి నీవేగా బలదా. లేదు లేదు నా మదిలో ఎట్టి బెడదా, నీ స్మరణమున చావైన సరదా. నీ స్మరణమున చావైన సరదా. ఏ చోట నేనేమి చేసినా, నిద్రిస్తున్నా మేల్కొంటున్నా ఏ పని చేస్తున్నా ప్రతి పనిలోనూ కూడా నువ్వే ఉన్నావు అనేది. ఎన్ని కష్టములెదురై నిలిచినా, ఎన్ని బాధలు నన్ను చుట్టుకొనినా, ఎన్ని కష్టములెదురై నిలిచినా, ఎన్ని బాధలు నన్ను చుట్టుకొనినా, నిన్ను మరువను నిమిషమునైనా, నీతి విడువను మరే నాటికైనా. నిన్ను మరువను
నిమిషమునైనా నీతి విడివను మరే నాటికైనా. ఏ చోట నేనేమి చేసినా నీ పాటనే పాడేదా. నీ మేటి గుణములే చాటెదా. వెర్రిదానని జనులంతా నన్ను వెక్కిరించిన వేసారిపోను. వెర్రిదానని జనులంతా నన్ను వెక్కిరించిన వేసారిపోను. మేదు మిక్కిలి ఆనందపడెదా. నీ ధ్యానములో అన్నీ మరచెదా. నీ ధ్యానములో అన్నీ మరచెదా. నోరు నవ్వగా నిన్ను గూర్చి పొగెడెదా. మనసు పొంగగా నీ ఘనత తలచెదా. నోరు నవ్వగా నిన్ను గూర్చి పొగిడెదా. మనసు పొంగగా నీ ఘనత తలచెదా. కడిగి వేయుము నాలోని బురద. కడిగి వేయుము నాలోని బురద. తెంచి వేయుము పాపాల పరదా. తెంచి వేయుము పాపాల పరదా. ఏ చోట నేనేమి చేసినా నీ పాటనే పాడేదా. నీ మేటి గుణములే చాటెదా. ఇల్లు వాకిలి ఇల్లాలు పిల్లలు. ఇల్లు వాకిలి శ్రీవారు పిల్లలు. ఒళ్ళు మనసు నీకే అంకితం. ఒళ్ళు మనసు నీకే అంకితం. కావుమా కరుణాలలో సుఖదా. బ్రోవుమా ప్రణవోంకార వరదా. కావుమా కరుణాలలో సుఖదా. బ్రోవుమా ప్రణవోంకార వరదా. ఏ చోట నేనేమి చేసినా నీ పాటనే పాడేదా. నీ మేటి గుణములే చాటెదా. నీ పాటనే పాడేదా. నీ మేటి గుణములే చాటెదా. ధన్యవాదాలు ఆచార్య నాకు అవకాశం ఇచ్చారు. ఓ మాతాజీ సమయం ఉందా? చిన్నగా ఉంది పాట అండమంతా నీవే. నేను పాడదనుకున్నాం ఆచార్య. అండమంత నీవే బ్రహ్మాండమంత నీవే సర్వమంత నీవే సర్వేశ నీవే. అండమంత నీవే బ్రహ్మాండమంత నీవే సర్వమంత నీవే సర్వేశ నీవే. జన్మనొసగి కాచి బ్రోచు జగద్రాక్ష నీవే. జన్మనొసగి కాచి బ్రోచు జగద్రాక్ష నీవే. శాంతి నొసగి ఆదరించు శాంతిమూర్తి నీవే. జన్మనొసగి కాచి బ్రోచు జగద్రాక్ష నీవే. శాంతి నొసగి ఆదరించు శాంతిమూర్తి నీవే. విశ్వమంత వెలగు కాంతి దివ్య తేజ నీవే. విశ్వమంత వెలగు కాంతి దివ్య తేజ నీవే. సర్వ ప్రాణి సంరక్షక సదాధార నీవే. సర్వ ప్రాణి సంరక్షక సదాధార నీవే. అండమంత నీవే బ్రహ్మాండమంత నీవే సర్వమంత నీవే సర్వేశ నీవే. సర్వ ప్రాణి సంరక్షక సదాధార నీవే. జగతుత్పత్తి స్థితి ప్రళయ కారణ బ్రహ్మ నీవే. భూత భవిష్యత్ వర్తమాన జాన
రసనిధి నీవే సర్వ విద్యల ప్రాప్తింపచేయ ఆచార్య నీవే భూత భవిష్యత్ వర్తమాన జాన రసనిధి నీవే సర్వ విద్యల ప్రాప్తింపచేయ ఆచార్య నీవే సర్వలోక సంచార సర్వజ్ఞ నీవే సర్వలోక సంచార సర్వజ్ఞ నీవే అండమంత నీవే బ్రహ్మాండమంత నీవే సర్వమంత నీవే సర్వేశ నీవే ఓంకార నిన్ను చేరు మార్గము వైదిక ధర్మం ఆర్యజనుల మదిని చేయు ఓంకార ధ్యానం ఓంకార నిన్ను చేరు మార్గము వైదిక ధర్మం ఆర్యజనుల మదిని చేయు ఓంకార ధ్యానం ఆది ఋషుల ప్రణవ జపము ఓం నామ స్మరణం ఆది ఋషుల ప్రణవ జపము ఓం నామ స్మరణం మానవని శ్రేసిద్ధి ఓము నామ స్మరణం మానవని శ్రేసిద్ధి ఓము నామ స్మరణం హే దేవ 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 దీన బాంధవ హే దేవ 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 దీన బాంధవ అండమంత నీవే బ్రహ్మాండమంత నీవే సర్వమంత నీవే సర్వేశ నీవే సర్వమంత నీవే సర్వేశ నీవే అండమంత నీవే బ్రహ్మాండమంత నీవే ఓం నమస్తే ఆచార్య ధన్యవాదాలు శ్రీనివాస్ గారు వాయిద్యాలకు బానిస కావద్దు. ఇలా స్వరం ప్రేరేపణ చేస్తే ఆ ఆత్మలో మార్పు వస్తుంది. వాయిద్యాలది దయానంద సరస్వతి పాడడం వాయిద్యాలు అవన్నీ వద్దని చెప్పాడు. ఇక సమాజంలో ఆ వాయిద్యాలు ఉంటేనే రుచికరంగా ఉంటుంటది. కానీ ఆధ్యాత్మికంలో పరధ్యానంలో వెళ్ళినప్పుడు వచ్చిరాని స్వరమే ఎంతో ఆనందదాయకంగా ఉంటుంటది. అది నాకైతే చాలా నచ్చింది. మరి మీకు అందరికీ ఎలా ఉంది? నాకు నచ్చింది ఆచార్య. అది రాగ స్వరం చాలా బాగుంది. పాట కూడా బాగా సూట్ అయ్యింది ఆచార్య. పాటలో అర్థం కూడా చాలా బాగుంది. పద్మజమ్మ గారు ఉన్నారా? అందరికి ధన్యవాదాలు. ఒక పాట పాడిన ఆచార్య. పాట పాడమంటారు ఆచార్య? సమయం 6 దాటిపోయింది. చాలా సమయం అయిపోతే వద్దు ఆచార్య. సమయం అయిపోతే సమయం లేదు. సరే, ఇవాళ సంధ్యోపాసన చెప్పండి. సర్వేభ్యో నమస్తే. ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనము ఈ పరమాత్మను ఎలా తెలుసుకోవాలని విషయాలు, తర్వాత పరమాత్మ ఎలా పట్టుబడతాడు అనే విషయాలను తెలుసుకున్నాం. పరమాత్మ అనుభవాలు ఎలా ఉంటాయనే విషయాలు, వేదము నేరుగా చదివినప్పుడే పరమాత్మతో మనం నేరుగా సంబంధం ఉంటుందనే విషయం కూడా ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుంటున్నాం. వేదము చదువుతుంటే దోషాలు పోతే పాపము అంటుతుందని భయపడే అవసరం లేదని ఆచార్య గారు మనకు ధైర్యాన్ని కూడా ఇచ్చారు ఈ ఎపిసోడ్ ద్వారా. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ఎపిసోడ్ అందరికీ అందించడానికై లైక్ చేద్దాం, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, గంట సింబల్ను నొక్కి ఈ విలువైన విషయాలందరికీ పంచాలని మనవి. ఈనాటి వైదిక సంధ్యోపాసన శుక్రవారం భాగ్యలక్ష్మమ్మ గారు. నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అథ వైదిక బ్రహ్మ సంధ్యాధ్యాయము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా
ॐ अमृता अपिधानमसि स्वाहा। ॐ सत्यं यशः श्रीर्मैश्रीः श्रयतां स्वाहा। ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पेतये षण्यो रविस्रवन्तु नः। ॐ वाक् वाक् ॐ प्राणाः प्राणाः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुव्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽध्यजायत ततो रात्र्याजायत ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशि ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पेतये षण्योरभिस्रवन्तु नः। ॐ प्राची दिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः दक्षिणा दिगीन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षित पितरैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः प्रतीचे दिगवर्णोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ॐ उदीची दिक् सोमोऽधिपतिः स्वजो रक्षित शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ध्रुवा दिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षित वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ऊर्ध्वा दिग्बृहस्पतिरधिपति श्वित्रो रक्षित वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वर्णास्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तृषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरत् पश्येम शरदर्शतं जीवेम शरदर्शतं
శృణుయామ శరదः శతం ప్రభ్రవామ శరదः శతం అదీనస్యామ శరదः శతం భూయచ్చ శరదः శతాత్. ఓం షణ్ణో దేవీర్భిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. हे రక్షక సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ, నీ దివ్య విజ్ఞాన స్వరూపము మేము నిత్యము ఉపాసింతుము. మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మంలో ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి. హే పరమేశ్వర దయానిదే, మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించినట్లు అనుగ్రహింపము స్వామి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ఓం శాంతి శాంతి శాంతిః. ఇది వైదిక బ్రహ్మ సంధ్య యజ్ఞమాచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. ధన్యవాదములు భాగ్యలక్ష్మమ్మ గారికి. తర్వాత శాంతి పాఠం చెప్పండి. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి. శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమస్తే. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య.